అక్కడ నుండి పారిపోయి 1వ తరగతిలో నేనే పేరు రాయించుకొని వచ్చాను గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో. అప్పటికి నాకు 10 సంవత్సరాలు దాటి ఉంటాయండి. 11, 12 సంవత్సరాలు 1వ తరగతిలో జాయిన్ అయ్యి 3వ తరగతిలో హాస్టల్లో జాయిన్ అయ్యి 8వ తరగతి వరకు హాస్టల్లో ఉన్నాను. 8వ తరగతి అయిపోయే చివరిలో ప్రభు నన్ను పట్టుకున్నాను. ఇంటితో ఎప్పుడు అటాచ్మెంట్ లేకుండా పోయింది. ఎప్పుడు దేవునికి సంబంధించిన విషయాలే. నిజంగా పశువుల వెనకాలే వెళ్ళుంటే పశువుల లెక్కనే మారిపోయేవాడే. దేవుడు పశువులను వెంబడించడం మానిపించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించడానికి దావీదుని ఎలా అయితే ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ప్రభు నన్ను కూడా అలాగే ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని సంఘానికి కాపరిగా, కొన్ని ఆత్మలకు నాయకుడిగా ప్రభు నన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడిని 2 సంవత్సరాలు 8th లో నమ్ముకున్నాను. 10th లో ప్రభు నన్ను సేవకు పిలిచాడు. 2003లో బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను. 2006లో సేవకుడిని అయ్యాను. 2008లో నాకు వివాహం అయింది. 2011లో మా కుమారుడు పుట్టాడు. 2013లో నా కుమారుడు పుట్టింది. 2014లో ఈ చర్చి కట్టాను, దామరపడ చర్చి కట్టాను. 2015లో చికటమామ చర్చి కట్టాను. 2016లో కాసేటిపల్లిలో 180 గజాల స్థలం కొన్నా. అక్కడ నుండి అనేకులకు బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. 17, 19 నేటికి సంఘము సేవ విస్తరించబడతా ఉంది. అనేక కుటుంబాలకు ప్రభు ఆశీర్వాదకరంగా నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి దేవుని సేవ కొరకు ఏర్పరచబడిన